విశ్వబ్రహ్మణుల అధ్యక్షులు అంటారు మంచిర్యాల డిస్ట్రిక్ట్. అవును. అంటే మీరు మీ విశ్వబ్రహ్మణుల కులాలకే హెల్ప్ చేస్తుంటారా, లేకుంటే అదర్ వేరే అన్ని కులాలకు కానీ? అయితే ముందు నేను విశ్వబ్రహ్మణ సంఘానికి అధ్యక్షుడిని ఉన్న కనుక నాకు విశ్వబ్రహ్మణ సంఘాలకు వెళ్ళి వచ్చినాయి సమస్యలు సార్ అడగడం, సేవా కార్యక్రమాలు అడగడం, వాళ్ళకి ఏమైనా సహాయం అడగడం వచ్చింది. కానీ రాను రాను ఏమైందంటే ఒక విశ్వబ్రహ్మణులకే కాకుండా ఎవరైనా అన్ని కులాలు మతాలు కులాలు తేడా లేకుండా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, కానీ ఒకవేళ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగినా కూడా నేను సహాయం చేస్తూ నాతోటి కూడా ఇక్కడ ఇంకా కొంతమందితోటి మా స్వర్ణకారులతోటి కానీ విశ్వబ్రహ్మణులతోటి కానీ ఇంకా బయట ఉన్నటువంటి ఇతర దోస్తులతో కానీ చేసి పెళ్ళిళ్ళకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ కూడా ఈ జన్నారం మండలంలో చేసినాం. సార్ పెళ్ళిళ్ళు అని అన్నప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు అన్నారు కదా, ఎప్పుడన్నా ఈ పెళ్ళిళ్ళు కాకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా హెల్ప్ చేసిన రోజు అంటే చేసినాం. చనిపోయిన వాళ్ళకు కూడా చాలామందికి చేసినాం. జన్నారంలోనే ఒక విశ్వబ్రాహ్మణం చనిపోతే ఆయనకు ఒక గ్రూప్లో పెట్టి దాదాపు చాలామందికి ఫోన్ చేసి ఒక 1,00,000 రూపాయలు జమ చేసి ఇచ్చినాం. అతనే కాకుండా తపాలాపూర్లో ఒక నలుగురికి ఒక పెళ్ళికి మరీ పేద పెళ్ళి అంటే అంత పేద పెళ్ళి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, ఎలాంటి జాగ లేదు, అసలు కుటుంబానికి కూడా ఒక 60,000-70,000 జమ చేసినాం. మేము ఇవ్వడమే కాకుండా మమ్మల్ని చూసి మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కూడా ఆ గ్రామాలలో వాళ్ళు కూడా గ్రామస్తులంతా కలిసి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరు నాకు ఒక డౌట్ క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ సొంత డబ్బులతో ఎప్పుడన్నా మీరు హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి? అంటే టీం పరంగా మీరు సొంతంగా ఏమైనా ఖర్చు చేస్తుంటారా? నేను సొంతంగా ప్రతి నెల ఒక 2-3 వేల నుంచి 5,000 దాకా నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటా. వాళ్ళకి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇట్లాంటి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో వర్షాలకు పిడుగుపాటుకు ఒక ఇల్లు మన కలమడుగులో, అవును, పిడుగు పడితే రేకులు పలిగిపోయినాయి, అది ఉంది కదా, వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళి అంటే మీరు అమౌంట్ సహాయం చేశారు కదా. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇట్లాంటి అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే అదర్ మనిషి వచ్చేసి మీ దగ్గరికి వచ్చి సార్ నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్త్ మంచిగా లేదు, నా కుటుంబం ఇది అని చెప్తారు అనుకో ఎగ్జాంపుల్. మీరు వాళ్ళను అంటే వాళ్ళు అన్ని మంచిగుండు కూడా డబ్బు కోసం మీ దగ్గరికి వచ్చి అట్లా అంటాడు. మీరు అట్లాంటప్పుడు వాళ్ళని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారని నా క్వశ్చన్. వాళ్ళను తెలుసుకుంటా నేను. ఒక ఊరు నుంచి వచ్చి ఇట్లా కావాలని అంటే ఇప్పుడు కలమాడికి వెళ్ళి పిడుగుపడింది, మనం ప్రజలు అనుకుంటున్నారు మనోళ్ళు, వీళ్ళు అనుకొని మన దృష్టికి వచ్చింది ఇట్లా అయ్యో వాళ్ళు పిడుగుపడి వాళ్ళకు ఒక 1,00,000 రూపాయల నష్టం జరిగింది, అవి నువ్వు ఇలాంటి సహకార్యక్రమాలు చేస్తావు కదా, నీవు అందుకన్నా చేయమంటే నేను కూడా గ్రూప్లో పెట్టాను మా స్వర్ణకార సంఘ సభ్యులతోటి మరియు ఇతర విశ్వబ్రాహ్మణులు కానీ ఇంకా ఇతరులతోటి కూడా ఒక 22,000 జమ చేసి వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసినాం. అదే కాకుండా రీసెంట్లీ చింతగూడలో కూడా స్వర్ణకార సంఘం సభ్యులు అందరం కలిసి కూడా ఆర్థిక సాయం చేసినాం. ఎవరికి? చింతగూడెం శంకరయ్య అని. నెక్స్ట్ మనకు మీరు ఇంతమందికి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అయితే మీ గురించి కూడా బయట కొంచెం బ్యాడ్ నేమ్ అనేది ఉంది, కొంచెం గుడ్ నేమ్ అని ఉన్నది. అంటే మీ గురించి బ్యాడ్గా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తారు, మీ గురించి గుడ్గా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తారు? సమాజం ఎప్పుడు కానీ ఒక మంచివాని గురించి మాట్లాడాలని, మంచివాని గురించి మంచివాడని చెప్పడానికి కొందరికి ఇష్టపడదు. వాళ్ళు మనసు ఒప్పుకోదు. వాళ్ళు ఒప్పుకోకపోని మనకు మెజారిటీ ప్రజలైతే సరే అందుకు మీరు మంచి పని చేస్తున్నారని చెప్పి నాకు అభినందనలు వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ రావడమే కాకుండా నేను కూడా అవార్డు సెలక్షన్ కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా ఉండి ఈ మధ్యలో నేను కూడా కొందరు సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళను గుర్తించి కూడా వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇప్పించినాం మా సంస్థకి వెళ్ళి. ప్రతిదాన్ని మనం ఒక మంచి పని తవ్వంటి పోతుంటే కొందరు యాంటీగా మాట్లాడతాడు, దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే మనం పట్టించుకుంటూ పోతే మన లక్ష్యం నెరవేరది.
మనం ఎవరి గురించి కూడా విమర్శ చేయదలుచుకోలేదు. అది ఎప్పుడైనా మీ ఫ్యామిలీ నుంచి ఈ రోజులల్లో ఇప్పుడు బయట సొంత వాళ్ళకే వెళ్ళిపోయిన రోజులు ఇవి. అటువంటిది మీరు ఇంతమంది ప్రజలకు నాకు ఇది ఉంది పరిస్థితి, నా కుటుంబం ఇట్లుంది అంటే వాళ్ళకు నీకు తోచిన సహాయం చేస్తున్నారు. అవును. అయితే మీ కుటుంబం నుంచి మనకు అవసరమా అని చెప్పేసి అని మేడం గారు కనుక కానీ ఇంకా మీ అబ్బాయే కానీ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎప్పుడన్నా విమర్శలు వచ్చినాయా? అయితే వాళ్ళకు స్టార్టింగ్లో ఉంటుంది ఏ కుటుంబంలో అయినా. కానీ నేను చేస్తూ పోతుంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ఇక ఈయన ఎందుకంటే ఈయన సేవా కార్యక్రమాలు చేస్తడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది కనుక ఇక నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఏ రోజు కూడా వ్యతిరేకించలే. వాళ్ళు కూడా నాకు సహకరించారు. వాళ్ళు సహకరించింది నేను చేయలేం. ఎందుకంటే ఇంత అమౌంట్ నెలకు ఒక 2-3 వేలు 5 వేలు అంటే ఎవరు కూడా అవసరమా అని అంటారు. కానీ వాళ్ళు నా ఇష్టానికి ఇడిచిపెట్టినారు. ఇప్పటికి కూడా ఇప్పుడే నేను లైవ్లో చూసిన ఇప్పటికి కూడా రోజుకు ఒక ఇద్దరికి మీరు భోజనాలు పెడతారంట. పక్కా తీసుకెళ్ళి గ్యారంటీ తీసుకెళ్తారు అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి పెడుతూ ఉంటారంట. దానికి ఫుడ్ మేడం మన కుకింగ్ చేస్తుంది కదా, మరి అప్పుడు మరి అవసరమా అన్న రోజు అంటే కొద్దిగా అంటే కొంత చేస్తారు. వాళ్ళకి చెప్పితే కదా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంత తయారని ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళ కోసం నేను ఒక బియ్యం పెట్టేసి ఒక ఇద్దరి కోసం ఏదైనా కర్రీ ఉంటుంది. కర్రీ లేకపోతే తొక్కు లేకదంటే హోటల్లోకి పోతే 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే ఇద్దరికి కర్రీ వేస్తాడు, ఇచ్చేస్తాం. మానవ సేవే మాధవ సేవ అన్న ఇప్పుడు మన ఇంటికి వచ్చితే పెట్టేదాన్ని దానం అంటారు, మనం వాళ్ళ దగ్గరికి పెట్టేదాన్ని ధర్మం అంటారు. దానానికి ధర్మానికి అది తేడా కదా. అందుకే ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చిండు కనుక ఆయన చూడంగానే నా ఇంట్లో ఉన్నది పెట్టిన 10 రూపాయలు చేతిలో పెట్టిన చాలు. ఆయన చూస్తే దేవుని లెక్క వస్తాడు. అదే ఒక బంధువుని పిలిచి నువ్వు 1000 రూపాయల మందు వస్తే ఏది అనడు, తాగుతాడు పోతాడు అంతే తప్ప వాళ్ళకి ఇచ్చిన 10, 20, 50 రూపాయల విలువే కానీ వాళ్ళు వాళ్ళ కడుపు నిండుతుంది, మనకు ఆత్మ సంతృప్తి అవుతుంది. అది నాకు చేయాలన్నటువంటి ఉద్దేశం వచ్చింది. మానవ సేవ మాధవ సేవ అని చేస్తున్నా. ఇలాగే ఎంతో కొంత చేస్తూనే ఉంటా. సాధ్యమైనంత మటుకు నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఒక 1000 రూపాయలు కావాలని వచ్చినా వాళ్ళకి 500 సాయం చేస్తా. అది